వాళ్ళ అనుచరులతో వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళు కాకున్నప్పుడు కూడా వాళ్ళ అనుచరులతో కూడా పత్రికా సమావేశాలు పెట్టించి నానా బూతులు తిట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్న కడెం శ్రీహరి గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా మేము నియోజకవర్గం అన్ని మండల కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెడితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి రాజయ్య గారు ఏమన్నా ఉంటే మీరు నేనే చూసుకుందాము, మన కింది స్థాయి క్యాడర్ తోటి పత్రికా సమావేశాలు పెట్టించుకొని మన పరువు తీసుకోవద్దని మాట్లాడిన ఇదే కడెం శ్రీహరి. మన పత్రిక మిత్రులు కూడా తెలుసు, ఎందుకంటే కడెం శ్రీహరి గారు చెప్పారు కింది స్థాయి నాయకులతోటి మీరు పెట్టియోది ప్రెస్ మీట్, నేను పెట్టియాను, ఎందుకంటే నా స్థాయిని నేను దిగదార్చుకోనని చెప్పేటువంటి కడెం శ్రీహరి గారు మళ్ళీ అదే పదే పనిగా కింది స్థాయి నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించడం జరుగుతుంది. మాకు ఇంటర్నల్ సమాచారం ఏంటంటే, అరే బేవర్స్, నీకు పైసలు ఇచ్చినా పదవి ఇచ్చినా పనులు ఇచ్చినా వాళ్ళని తిడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ సెకండ్ క్యాడర్ని తిడితే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతారంటే శ్రీహరి ఆయన తిట్టిన మాటలే ఆయన ప్రస్తావించుకున్నాడు అంతే. ఇక్కడ పల్లరాజేశ్వర సార్ తిట్టింది ఏం లేదు, రాజేష్ సార్ అన్నది ఏం లేదు. ఏదైతే వాళ్ళ నాయకుడు శ్రీహరి గారు ఆయన తిట్టిండో వాళ్ళు తిడుతుంటే మీరు ఏం చేస్తారు బేవర్స్ అని చెప్తే అదే బేవర్స్ అనే కూడా ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పి మాకు ఇంటర్నల్ వచ్చినట్టు సమాచారం. ఆయన గురించి పెద్ద మేము తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే సెకండ్ క్యాడర్ అంతా కూడా మేము స్నేహభావంతో మెరుగుతాం. కానీ ఈ దొంగ కడెం శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఆయన మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీరు మిమ్మల్ని అడొద్దని చెప్పేసి ఇన్ని రోజులు ఓకే పట్టాం. మీ సెకండ్ క్యాడర్ అంతా కూడా మీకు నిజంగా సిగ్గుశరం ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ కష్టం దగ్గర గెలిచినట్టు నీ పదవికి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ ఎలక్షన్లకు రా. నీ కడెం శ్రీహరి నీ కమిట్మెంట్ అంటాను, నీ ఎక్కడి కమిట్మెంట్ ప్రజలందరూ కూడా గమనిస్తారు. నీ కమిట్మెంట్ అంటే మీరు ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడారు, నాకు కేసీఆర్ గారు అన్నీ ఇచ్చిండ్రు, ఎంపీ ఇచ్చిండు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిండు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు, అంతకంటే పెద్ద పోస్టు సీఎం పదవి ఉంటుంది, అది నాకు అక్కర్లేదు, నేను ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ఎమ్మడే ఉంటా తెలంగాణ జెండా పట్టుకుంటా అని చెప్పేసి మీరు 2 రోజులకే పార్టీ మారి నీ బిడ్డ భవిష్యత్తు కోసం పార్టీ మారి ఈరోజు గన్పూర్ నియోజకవర్గ పరువును మీరు ఈరోజు బజార్లో పెట్టి వేలేమేసి అమ్ముతున్నటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త చెప్తున్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ విద్యార్థులు యువకులు అందరూ కూడా ఆత్మ బలిదానం చేసుకుంటూ ఉంటాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టి మళ్ళా ప్రజల ముందుకు నిలబడినటువంటి నేత డాక్టర్ తాటికొండ రాజయ్య గారు. ఆ రోజు మీరు చెప్పలేదా రాజయ్య నువ్వు రాజీనామా చేయి, నేను నీ మీద పోటీ చేయనని చెప్పేసి ఓపెన్ ప్రెస్ మీట్ ఇచ్చినటువంటి నువ్వు రాజయ్య గారు రాజీనామా చేయగానే గుంట నెక్క లెక్క నియోజకవర్గం అంతా కూడా సాటుగా తిరిగి మళ్ళీ ఎలక్షన్ నిలబడే నిజం కాదా? నిలబడ్డ నిన్నో గన్పూర్ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టకుండా తరిమి కొట్టిన ఈ ప్రజలు నిజం కాదా? మళ్ళా గుంట లెక్క తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి గ్రహించి మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వస్తే కేసీఆర్ గారు చౌ బ్రతుకులో ఉన్నటువంటి నిన్ను మళ్ళీ తీసుకొచ్చి ఎంపీని చేసిండు. ఎంపీ గెలవంగానే మళ్ళీ కుట్రపూరితంగా చేసి రాజయ్య గారి మీద ఏవో ఒకటి అబండాలు చేసి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి తీసుకున్నావు, ఎమ్మెల్సీ తీసుకున్నావు, మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకున్నావు, మళ్ళీ ఏదో కుట్ర పన్ని మళ్ళీ ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నావు. ఆఖరికి నువ్వు చేసింది ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు శ్రీహరి గారు. తస్మాత్ జాగ్రత్త, ఎందుకంటే మీ పెద్దరికానికి మీ గౌరవానికి మా స్థాయికి నిన్ను అనొద్దని చెప్పేసి ఇన్ని రోజులు ఊపుకున్నాం. కానీ ఇక నుంచి మా కేసీఆర్ గారు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చిండు, ఫ్రీడమ్ ఇచ్చిండు. ఎవడన్నా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ ఒక్క మాట నోరు జారితే అన్ని తరిమేస్తామని చెప్పేసి సీరియస్గా మీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముక్త ఘట్టంతో హెచ్చరిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. దీనికి అంతటికి కారణం స్థానిక స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాధ్యత. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి గెలిపిస్తే ఆయన పార్టీ మారడమే ఈ గొడవలకు కారణం. ఒకవేళ మారినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, పల్లరాజేశ్వర గారు, డాక్టర్ తాటికొండ రాజన్న గారితో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష. ఒకవేళ నీకు కాంగ్రెస్ పార్టీ మీద మక్కువ ఉంటే నీ బిడ్డను రాజకీయంగా భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి
నువ్వు ఆ పార్టీకి వెళ్తే మాకు తప్పేం లేదు, మాకు అభ్యంతరం కూడా లేదు. వెళ్ళి నీతోటి 9 మంది కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఒక మీరు ఎక్కువనే కడియం శ్రీహరి గారు ఇలా గొడవలను సృష్టిస్తున్నారు. లేనిపోని అవాక్కులు చెవాక్కులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో అట్టడికి పోతే తెలుగుదేశం పార్టీ మాయమైతే నీ రాజకీయ భవిష్యత్తు కోసానికి ఇవాళ తెలంగాణ జెండాను బట్టి ఇలా నియోజకవర్గం ఉన్నటువంటి తాడికొండ రాజానే కావచ్చు, ఆరూరి రామేశ్వరే కావచ్చు, మళ్ళా మన్ని కూడా బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి కేసీఆర్ పెట్టిన భిక్ష ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి పదవులన్నీ అనుభవించి మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి ఆడబిడ్డ సింగపురం ఇందిరతో కూడా అన్యాయం చేసి ఇవాళ నీ రాజకీయంగా దొడ్డిదాడిన చలామణి అవుతున్న పరిస్థితిని ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. అయ్యా కడియం శ్రీహరి గారు, ఈ గొడవలన్నీ తగ్గాలి అంటే ఈ నియోజకవర్గం 1978లో షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరికి అసెంబ్లీ స్థానానికి కేటగిరీ అయితే నువ్వు రాకముందుకు 94 రాకముందుకు చాలా మంది స్థానికేతరులు ఈడ ఎమ్మెల్యే గెలిచి ఏ గొడవలు సృష్టించలేదు, ఏ కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేయలేదు. ఇది సత్యం, తెలుసుకో. మీరు వచ్చినాకనే, తమరు వచ్చినాకనే ఇక్కడ రాజకీయాలు సృష్టించడం. ప్రప్రథమంగా 94లో గెలిస్తే ఇవాళ మిలిటరీ వ్యవస్థను తొక్కిపడినావు. తిరగబడ్డ వాళ్ళను అనగదొక్కడమే కాకుండా పోలీసు వ్యవస్థతోటి ఎన్కౌంటర్ చేయించడం. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అంటే పట్టుమని 18 సంవత్సరాలు నిండిన పసిపిల్లల కాల్చలు కోరుకుంటే 50 సంవత్సరాలు నిన్న నక్సలైట్లు కూడా చంపించిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కడియం శ్రీహరి అని కూడా ప్రజలందరికీ తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత తిరగబడే వాళ్ళు తక్కువైళ్ళు, విమర్శించే వాళ్ళు తక్కువైళ్ళు అని చెప్పేసి చలామణి తెలుగుదేశం ఉన్నప్పుడు చలామణి అయినా. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నం చేసినాం చంద్రబాబు నాయుడుతో కలిసి. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి దిక్కుదశ లేదు, నీ రాజకీయ భవిష్యత్తుకు అది ఎక్కడ కూడా కనబడతలేదు. నా రాజకీయ భవిష్యత్తు ఎట్లుండాలని నీ కొమ్ము కాసే వాళ్ళందరి పేరు నేను ఏదర్చుకోలేదు. వాళ్ళందరినీ కూడా రాంపూర్లో హనుమంతరావు తోటలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక కళ్ళబలి కథరాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ అభిప్రాయం మేరకే నేను వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నా అని చెప్పి కేసీఆర్ సంకల చేరి ఇక్కడ రాజన్న కన్యాయం చేసినాక దాని నువ్వు అంతేకాదు. వాళ్ళ తెలంగాణ పార్టీకి వచ్చిన తర్వాత నువ్వేమేం చేసినావు అందరికీ కూడా తెలుసు. ఇవాళ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగింది. కేసీఆర్ గారు రాజన్న మీద మక్కువతోటి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసిండు. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి ఉండి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి